నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్ల సంఘానికి దిగ్విజయమైనటువంటి విషయం, ఎంతో సంతోషదాయకమైనటువంటిది. ఇది ఎందుకు సంతోషదాయకమైనటువంటిది, ఆనందదాయకం అంటున్నానంటే కేవలం నియంతృత్వ పోకడలతో 14 సంవత్సరములు ఎన్నికలు లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా ఈ యొక్క సంఘాన్ని కొనసాగించడం జరిగింది. గతంలో ఈ సంఘంలో సరైనటువంటి ప్రజాస్వామిక వాతావరణం లేకపోవడం వల్ల విశ్రాంతి ఉద్యోగులు చాలా వరకు మనోవేదనకు గురయ్యారు. మరి ముఖ్యంగా వారికి సామాజిక స్థితి అయితేనేమి, ఆరోగ్య స్థితి అయితేనేమి, భౌతిక స్థితి అయితేనేమి, మరి ముఖ్యంగా ఈ యొక్క భవన నిర్మాణానికి చాలా నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థను మనం చూసాము. కాబట్టి ఇలాంటి నిర్వీర్య వ్యవస్థకు ఈరోజు ఈ యొక్క విశ్రాంతి ఉద్యోగుల సంఘానికి దిగ్విజయమైనటువంటి విజయం చేకూరింది. కాబట్టి మా యొక్క సంఘము తరఫున ఈరోజు విజయం సాధించిన అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతూ, మరి ముఖ్యంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షన్ సంఘం నంద్యాల శాఖ గౌరవ సభ్యులందరికీ కూడా మరింత ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాదు ఇందులో ప్రతి వ్యక్తి చిన్నగా